అలాగే ఇప్పుడు మనతో పాటు చిల్లంపల్లి ఫ్యామిలీ, కుర్మ సంఘానికి చిల్లంపల్లి ఫ్యామిలీ ఎంతో పెద్ద సేవలు అందించింది. అందులో వచ్చిన చిల్లంపల్లి సురేష్ అన్న సాంస్కృతిక శాఖ విభాగం నుంచి ఎన్నో సాంస్కృతిక కళలు చేసిన కుర్మ సంఘం తరఫున మాజీ యూత్ ప్రెసిడెంటు. ఒక 25-30 ఏళ్ళ నుంచి కుర్మ సంఘానికి సర్వీస్ ఇస్తున్నాడు. ఏ లాభాపేక్ష లేకుండా ఇప్పుడు కూడా మన కోసం వచ్చిండు. అన్నకి కూడా అడిగి తెలుసుకుందాం. అన్న మాట్లాడండి అన్న. జై కుర్మా, జై జై కుర్మా. కుర్మల ఐక్యత పరిదిల్లాలి. దొడ్డి కొమరయ్య మన భవనం అది ఒక మన కులస్తులకు వరం, కుర్మ కులస్తులకు వరం. దొడ్డి కొమరయ్య భవనం. ఆ ఆలోచన లేని, జ్ఞానం లేని మనుషులు ఈరోజు కార్పొరేట్ అంటే మన అధ్యక్షుడే కార్పొరేట్ కాబట్టి కార్పొరేట్ ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈరోజు నారాయణతోటి కమిట్మెంట్ అయ్యింది. ట్రస్ట్ బోర్డు మెంబర్సు, ఈ కమిటీ మెంబర్స్ అందరు సంతకాలు జరిగినాయి అని మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఖబర్దార్, అది ఎవనయ్య సొమ్ము కాదు. దాని విషయంలో మేమందరం మన తెలంగాణ యావత్ కుర్మలని చైతన్యపరిచి ఆఖరి వరకు మేము దాన్ని అడ్డుకుంటాం. నీ తరం కాదు, నువ్వు చేసినావు, నువ్వు ఎక్కడ పోయినావు ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. కాబట్టి ఖబర్దార్, ఇంకోసారి దాని విషయంలో విరమించుకోండి. నారాయణని పిలవండి, కార్పొరేట్ సంస్థను పిలిచి మీరు విత్డ్రా చేసుకోండి, మంచిగా ఉంటుంది. కాదంటే మీ ఇల్లును ముట్టడిస్తాం, కుర్మ సంఘాన్ని ముట్టడిస్తాం, ట్రస్ట్ బోర్డు మెంబర్లను ముట్టడిస్తాం. కాబట్టి ఆ కుర్మలకు వరంగా దొరికిన దొడ్డి కొమరయ్య భవనాన్ని ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ పరం కానీయం. జై కుర్మా, జై జై కుర్మా.